మావ శుక్రవారం వచ్చింది. శుక్రవారం వచ్చిందంటే ఏదో ఒక సినిమా వస్తూ ఉంటుంది. ఈ వారం అయితే 4 సినిమాలు వచ్చాయి మావ, నాకు తెలిసినంత వరకు. ఈ వీడియోలో బచ్చల మల్లి మరియు ముఫాసా ఈ 2 సినిమాల రివ్యూల గురించి మాట్లాడుకుందాం. ముందుగా బచ్చల మల్లి, అల్లరి నరేష్ గారు నటించిన సినిమా. అల్లరి నరేష్ అన్న సినిమాలు ఈ మధ్య ఎలా ఉంటున్నాయంటే, ఆయన చేసే యాక్టింగ్కి, ఆయన తీసుకునే స్క్రిప్ట్స్కి అంత బ్యాలెన్స్గా ఉండట్లేదు మావ. అంటే చాలా బాగా చేస్తారు. ఆయన యాక్టింగ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూపర్బ్ యాక్టర్, ఏ రోల్ అయినా సూపర్బ్గా చేస్తారు. కామెడీ కానీ సీరియస్ కానీ ఎనీ రోల్ సూపర్బ్గా చేస్తారు. బట్ ఆయన తీసుకున్న కాన్సెప్ట్సే అండ్ ఆ కాన్సెప్ట్స్ని తీస్తున్న డైరెక్టర్సే ఆయనకి సరిగ్గా హిట్ ఇవ్వట్లేదేమో అని నా ఫీలింగ్ మామ. ఈ సినిమా చూసిన తర్వాత కూడా ఓకే ఓకే అనిపించింది మామ, అంత గొప్పగా అయితే అనిపించలేదు. ఆయన 10 ఇయర్స్ బ్యాక్ అంతకుముందు చాలా కామెడీ సినిమాలు చేశారు. సో ఇంకా కామెడీ సినిమాలు చేయకూడదు, సీరియస్ మూవీస్ చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే ఇలాంటి సినిమాలు చేస్తున్నారేమో నా ఫీలింగ్ మామ. అంటే సీరియస్ కూడా కాదు, మోర్ దెన్ దట్, అంటే ఇంకా మించిపోవాలి సీరియస్నెస్ అన్నట్టుగా సీరియస్ మూవీస్ చేస్తూ ఉన్నారు. అది ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఈవెన్ ఆడియన్స్ కూడా అంతగా యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఆయన్ని కమెడియన్గా చూసి, ఆయన మంచి యాక్టింగ్, ఒక కమెడియన్గా మంచి యాక్టింగ్ చూసి ఇది చూడాలంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఎందుకు ఇలా అంటున్నానంటే, థియేటర్లో నా పక్కన కూర్చున్న వాళ్ళందరూ అదే అనుకుంటున్నారు, ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నారు, అయినా మంచి కామెడీ సినిమాతో వస్తే సూపర్గా ఉంటుందని. బట్ నాకైతే పర్సనల్గా సినిమా ఓకే ఓకే అనిపించింది మామ. తీసుకున్న సబ్జెక్ట్ అయితే మనం చాలా తెలుగు సినిమాల్లో చూస్తున్న సబ్జెక్టే, సెల్ఫ్ రియలైజేషన్. సో ఒక వ్యక్తి మూర్ఖంగా ఉండటం, తర్వాత మారటం, ఇదంతా ఈ సినిమాలో మనం చూడొచ్చు అనమాట. తీసుకున్న సబ్జెక్ట్ ఓకే, కానీ ట్రీట్మెంటే మనం అంత గొప్పగా అనిపించలేదు. ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే అయితే నాకు చాలా గజిబిజ్ అనిపించింది. అంటే ఒక సీన్ తర్వాత ఇంకొక సీన్ రావటం, ఆ సీన్కి ఈ సీన్కి అంత రిలేషన్ ఉండకపోవటం, అంటే దాని కంటిన్యూగా ఉండదన్నమాట, ఎటు పడితే అటు ఉంటాయన్నమాట కొన్ని సీన్స్. సో కొంచెం గజిబిజిగా అనిపించింది అనమాట. సో మంచి సీన్స్ ఉన్నాయి, ఆ మంచి సీన్స్తో పాటు కొన్ని అటు ఇటు కాని సీన్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే మనకు బోర్ కొట్టించే సీన్స్. లెంత్ అయితే చాలా తక్కువ మామ, జస్ట్ 2 గంటల 10 నిమిషాలు, 2 గంటల 20 నిమిషాలు ఉంది, కానీ ల్యాగ్ అయితే ఉంది. సో లాట్ ఆఫ్ ల్యాగ్ సీన్స్ ఉన్నాయన్నమాట. అది ఇంకొంచెం బెటర్గా రాసుకుని ఉంటే, ఇంకొంచెం బెటర్ సీన్స్ ఉంటే ఇంకా బెటర్గా ఉండదని నా అభిప్రాయం. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే అల్లరి నరేష్ అన్న సూపర్ మామ, సూపర్గా చేశాడు. నాకైతే అల్లరి నరేష్ అన్న ఎక్కడా కనిపించలేదు, జస్ట్ ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపించింది అనమాట. హీరోయిన్ బాగా చేశారు, రోహిణి గారు, రావు రమేష్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ వాళ్ళ వాళ్ళ రోజు బాగా చేశారు మామ. ఇంకా టెక్నికలీ సాంగ్స్ అయితే నాకు అంత గొప్పగా అనిపించలేదు మా, సాంగ్స్ అయితే అంత గొప్పగా అనిపించలేదు, ఫస్ట్ టైం వింటున్నా. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అనమాట, చాలా పెద్ద ప్లస్. సినిమాటోగ్రఫీ బాగుంది మామ. ప్రొడక్షన్ క్వాలిటీ కొంచెం తక్కువగానే ఉంది, అంటే లో బడ్జెట్లో ఈ సినిమాను అవగొట్టేశారనమాట. అండ్ ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు, అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. అండ్ కొన్ని డైలాగ్స్ బాగున్నాయి మామ, కొన్ని డైలాగ్స్ అయితే సూపర్ అనిపించాయి అనమాట. అండ్ డైరెక్టర్ ఆయన తీసుకున్న సబ్జెక్ట్ ఓకే, కానీ ఎగ్జిక్యూషన్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుందేమో అనిపించింది. సో ఓవరాల్గా థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఇట్స్ ఓకే ఓకే సినిమా అని మన అభిప్రాయం. అండ్ రెండో సినిమా ముఫాసా. సో మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ అందరితో ఈ సినిమా చూడడం జరిగింది మామ. నాకైతే ఎక్కడ బోర్ అయితే కొట్టలే ఈ సినిమా చూస్తున్నంతసేపు, ఎందుకంటే ఫ్యాన్స్తో పాటు నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను, ఇళ్ళలో గోల్లో చేస్తూ. సో మహేష్ అన్న సినిమా రావటం ఇంకా చాలా లేట్ అయిపోద్ది, ఎందుకంటే రాజమౌళి గారి సినిమా కాబట్టి 3-4 సంవత్సరాలు ఈజీగా అయిపోద్ది. సో దానికి చిన్న బ్రేక్ లాగా ఇది వచ్చింది. ముఫాసాలో ఆయన ముఫాసా క్యారెక్టర్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. వాయిస్ ఓవర్ అయితే ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అవుద్ది తెలుగు పరంగా. సో ఇది సినిమా లయన్ కింగ్ సినిమాకి ప్రీక్వెల్ మామ. లయన్ కింగ్ సినిమాలతో పోల్చను, కానీ అంత ఆ రేంజ్ అయితే కాదు చెప్పాలంటే మనలో అన్నమాట. బట్ సినిమా పరంగా అయితే బాగానే ఉంది మామ. లెంత్ కూడా చాలా తక్కువ, 2 గంటల కన్నా తక్కువే ఉందన్నమాట. సో మనకైతే బోర్ కొట్టదు, నాకైతే పర్సనల్గా బోర్ కొట్టలేదు. సో అలా అలా వెళ్ళిపోద్ది అనమాట. సో తీసుకున్న సబ్జెక్ట్ కానీ అండ్ ట్రీట్మెంట్ కానీ బాగుంది. ఎస్పెషలీ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఈ సినిమా టాప్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ సూపర్గా అనిపించింది మామ. సో ఇంకా తెలుగులో డైలాగ్స్ బాగున్నాయి, ఎస్పెషలీ మహేష్ అన్న డైలాగ్స్ కానీ, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ది, అలీ గారి క్యారెక్టర్ది, ఇంకా చాలామంది వాయిస్ ఓవర్లు ఉంటాయన్నమాట. సో అవన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి. బట్ ఈ సినిమాలో మైనస్ ఏంటంటే సాంగ్స్ మామ. అంటే సాంగ్స్ మేబీ ఇంగ్లీష్లో పెట్టేస్తుంటే బాగునేమో అనిపించింది, ఇంగ్లీష్దే. ఇక్కడ తెలుగులో సాంగ్స్ కొంచెం అటు ఇటు అనిపించింది, ఆ లిరిక్స్ అంతా కొంచెం అటు ఇటు అనిపించింది అనమాట. నాకు చూస్తున్నంతసేపు ఓ బాబు ఆపండ్రా బాబు అనిపించింది. ఎందుకంటే వద్దన్న చాలా చోట్ల సాంగ్స్ వస్తూ ఉంటుంది, అదిగో మన గుట్ట, ఇదిగో మన చెట్టు అన్నట్టుగా పాటలు వస్తూ ఉంటాయి. సో అది మనకు కొంచెం తేడా అనిపించవచ్చు. ఆ సాంగ్స్ని మేబీ ఇంగ్లీష్లోనే ఆ లిరిక్స్తోనే పెట్టేస్తుంటే బాగుండేమో నా అభిప్రాయం. బట్ ఓవరాల్గా సినిమా పరంగా చూసుకుంటే ఇట్స్ గుడ్. మళ్ళీ చెప్తున్నాను, లయన్ కింగ్ రేంజ్ అయితే కాదు మామ,
దాని తర్వాత ఇంకో డౌన్ చెప్పచ్చు. సో ఓవరాల్గా ఈ సినిమా అయితే నాకు నచ్చింది మామ. ఈ 2 సినిమాల్లో నాకు ముఫాసా సినిమా నచ్చింది. అండ్ బాబు ఫ్యాన్స్కి, అదే మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే పండగ అనమాట. ఆయన వాయిస్ వచ్చినంత సేపు, వినబడినంత సేపు థియేటర్లో పూనకాలే. సో ఇది 2 సినిమాలు. నెక్స్ట్ ఉపేంద్ర గారి సినిమా కూడా చూసి మీకు రివ్యూ ఇస్తాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటా. టాటా.